అమ్మో ఏంటిది రక్తంలా ఉంది, ఏం చేసావు అని కంగారు పడిపోమాకండి. రక్తపోటును గణనీయంగా తగ్గించే బీట్రూట్తో ఒక మంచి రెసిపీ అనేది నేను మీకు చూపించేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఒక బీట్రూట్ని తీసుకుని ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బీట్రూట్ స్కిన్ పై ఉన్న మట్టి మొత్తం పోయిద్ది. మంచిగా వాష్ చేసుకుని తొక్క తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక ఖాళీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కల్ని కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకుని వీటిని కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఈ గిన్నెని పెట్టుకోవాలి. దీనిలో ఒక గ్లాస్ వాటర్ను వేసుకోవాలి. వాటర్ వేడైన తరువాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల బీట్రూట్ టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఖాళీ బౌల్ తీసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బీట్రూట్ టమాటాలో ఉన్న వాటర్ ను మొత్తం కూడా ఈ బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ టమాటా ముక్కలు చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు తీసుకుని వాటర్లో వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక దాకను పెట్టుకోవాలి. దాకలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత జీలకర్రని కూడా వేసుకుని ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత దీనిలోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ని అలాగే మిక్సీ చేసుకున్న పేస్ట్ ని కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసుకుని ఈ గుజ్జును కూడా ఈ వాటర్ లో వేసుకోవాలి. దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఇంట్లో తయారు చేసుకున్న రసం పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని మొత్తం కూడా బాగా మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం లో ఫ్లేమ్ లో చేసుకోవాలి. మనకి బీట్రూట్ వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బీట్రూట్ అనేది గుండె, కాలేయం మరియు చర్మ ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. రక్తపోటును తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంతకీ మీకు ఈ రెసిపీ తెలుసా? కమెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భీమిలి నుంచి బీట్రూట్ రసం కోసం పరిగెత్తుకొచ్చేతారండి. రసం అయితే చాలా బాగుంది. మా ఇంట్లో ఫ్యాన్స్ అయిపోయారు ఈ రసానికి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.